కేసీఆర్ను బద్నాం చేయడానికి కరెంటు విచారణ కమిషన్ ఉందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తాము ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కమిషన్ బాధ్యత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం మాత్రమేనని, అందులో ఏముందో బయటకు చెప్పడం కాదన్నారు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి కనీసం 5 ఏళ్లు పడుతుందన్నారు. ఎన్జీటీలో కేసు వల్ల ప్లాంట్ నిర్మాణం ఆలస్యమైందని చెప్పారు. కేసీఆర్ లేఖలో సమగ్రంగా వివరించాలన్నారు జగదీష్ రెడ్డి. కేసీఆర్ గారి హక్కు అది. వారు చెప్పడం అనేది చాలా అవసరమైన విషయం కూడా, ప్రజలకు తెలియాలి. తెలంగాణ ప్రజలకు కావచ్చు, దేశ ప్రజలకు కావచ్చు, అందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే ఒక సాధారణమైన నిందితుడికే కోర్టులలో పలానా ప్రాసిక్యూటర్ గారు ముందే బయాసుకున్నారు కాబట్టి ఆయన వద్దనో, ఈ కోర్టులో నాకు న్యాయం జరగదు కాబట్టి ఇంకో కోర్టుకు ఏమని చెప్పి అడిగే హక్కు కూడా ఎప్పుడు కూడా ఉంటుంది ప్రతి మనిషికి. ఇదేం పెద్ద జ్యుడిషియల్ విచారణ కూడా కాదు. కానీ వారు 11వ తారీఖు నాడు, వాస్తవానికి 15వ తారీఖు వరకు సమయం ఇచ్చింది. వారికి మధ్యలో ఏవో కారణాల వల్ల వారి అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలకి, బీజేపీ నాయకుల అభిప్రాయాలకు అనుకూలంగా మారిన విషయాన్ని 11వ తారీఖు నాడు విలేకరుల సమావేశంలో వారే బయటికి చెప్పుకున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు దేశంలో ఏ కమిషన్ కూడా ఈ రకంగా విచారణ పూర్తి కాకముందే మధ్యలోనే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన అభిప్రాయాలను వ్యక్తీకరించి ముందే జడ్జిమెంట్నే చెప్పిన పద్ధతుల్లో, ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే పద్ధతుల్లో ఇట్లా మాట్లాడిన సందర్భం లేదు. మరి వారికి ఎవరిని కూడా తెలిసి ఉండాలి. న్యాయంగా మేము కమిషన్ విచారణ మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. మేము వ్యతిరేకించిన వాళ్ళమైతే మొదటి రోజే చెప్పేవాళ్ళం. లేదా గతంలో ఇటువంటి కమిషన్ల మీద చాలామంది కోర్టులకు కూడా వెళ్ళి ఆపినారు. చాలా సందర్భాలు ఉన్నాయి. ఎందుకో ఈ మధ్యకాలంలో వారి అభిప్రాయాలు మారినట్టుగా కనిపించింది. అందుకే ఆ విషయాన్ని కూడా మేమేం దాచుకోలేదు. ఉన్నట్టు ప్రజలకు చెప్పాలి కాబట్టి కేసీఆర్ గారు కమిషన్ వేటి కొరకైతే నియమించబడ్డదో, అపాయింట్ చేయబడ్డదో, ఏ విషయాలలో వారికి అనుమానాలు ఉన్నాయని చెప్పి వారికి ఏం బాధ్యత ఇచ్చిండ్రో అవేంటియో మాకు పంపించారు. కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా వారి సందేహాలని నివృత్తి చేస్తూ, వారికి సమాధానాలు ఇస్తూనే, వారు చేసిన పని సరైంది కాదు, మీకు ఆల్రెడీ కేసీఆర్ గారి పైన ఒక అభిప్రాయం ఉంది కాబట్టి దయచేసి మీరే ఒప్పుకోవాల్సింది కాకుండా ఇది అనే విషయాన్ని కూడా వారికి చెప్తూ